నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీకి మరో నేత హ్యాండ్ ఇవ్వనున్నాడా? ఏలూరు జిల్లాలో జగన్కు మరో ఎదురుదెబ్బ తగలనుందా? ఇప్పటికే ఆళ్లనాని వెళ్ళిపోయారు. ఇప్పుడు మరో మాజీ ఎంపీ ఒకరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం కూడా చాలా జోరుగా సాగుతుంది. కోటగిరి విద్యాధరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోటగిరి శ్రీధర్ పోటీ చేస్తే ఎంపీగానే పోటీ చేయాలని పట్టుబట్టి 2014 ఎన్నికల్లో బీజేపీలో చేరారు. కానీ టికెట్ మాత్రం దక్కలేదు. కానీ 5 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన కోటగిరి శ్రీధర్ ఎలాగోలాగా 2019 ఎన్నికల్లో ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. మొదటిసారి పోటీ చేసి ఏలూరు ఎంపీగా విజయం సాధించారు. అయితే పార్లమెంటుకు వెళ్లిన శ్రీధర్ ఆ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటమే మానేశారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదన్న విమర్శలు కూడా ఆయన మూటగట్టుకున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఆయన దొరికేవారు కాదట. మరి కొంతమందికి అయితే ఆయన అసలు ఎలా ఉంటాడో కూడా తెలియదని చెప్పేవారు. ప్రజలకు అంత దూరంగా ఉండే శ్రీధర్ నిజంగానే ఆ తర్వాత ఎన్నికలకు దూరం అయ్యారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనే స్వచ్ఛందంగా బరి నుంచి తప్పుకున్నారు. అమెరికాలో ఉన్న కుటుంబానికి దూరంగా ఉండలేకనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా అప్పట్లో ఆయన చెప్పినప్పటికీ వాస్తవం వేరే ఉందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ కూడా జరిగింది. ఎన్నికల తర్వాత నుంచి శ్రీధర్ అడ్రస్ లేకుండా పోయారు. ఆయన ఎక్కడున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. పార్టీకి దూరంగా ఉంటున్నారు. వ్యాపార రీత్యా అమెరికాలో సెటిల్ అయిన కోటగిరి శ్రీధర్ గత ఎన్నికల సంగతి ఎలా ఉన్నా ఇక నుంచి సీరియస్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారట. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారట. త్వరలోనే స్వదేశానికి తిరిగి వచ్చి యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టాలని భావిస్తున్నారట. వైసీపీలో ఉంటే మనుగడ ఉండదని భావించి శ్రీధర్ పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చారట. ఇప్పటికే శ్రీధర్ కూటమిలోని ఒక పార్టీతో చర్చలు జరిపారని, గోడ దూకటమే ఆలస్యమని ఏలూరు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చించుకుంటున్నారు. ఇటీవల ఏలూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వైసీపీ నాయకులంతా కూడగట్టుకుని జనసేనలో చేరిపోయారు. ఇందులో జడ్పీటీసీలు సైతం ఉన్నారు. కోటగిరి శ్రీధర్ సొంత మండలం కామవరపుకోట నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ విధంగా ముందు అంచెరగణాన్ని సేఫ్ సైడ్లో ఉంచి తర్వాత టైం చూసుకుని తాను కూడా అదే బాటలో వెళ్ళవచ్చన్నది మాజీ ఎంపీ ప్లాన్గా చెప్పుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఏలూరు నుంచి శ్రీధర్ రాజకీయాలు చేసేందుకు ఆసక్తిగా లేరనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. 2019 ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా గెలిచిన ఆయన ఆ 5 ఏళ్లు ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు. ఎంపీగా కోటగిరి శ్రీధర్ తన ముద్ర వేసుకోలేకపోయారు. ఈ క్రమంలో కోటగిరి పోటీ చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయం కూడా ఏలూరు ప్రజల్లో ఉంది. మరోవైపు అప్పట్లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో శ్రీధర్కు అసలు పడేది కాదట. ప్రస్తుతం ఆళ్ల నాని వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. దీంతో శ్రీధర్ జనసేన ద్వారా మళ్లీ యాక్టివ్ కావాలని యోచిస్తున్నారట. ఏలూరును శ్రీధర్ సెకండ్ ఆప్షన్గానే పెట్టుకున్నారట. ఆయన చింతలపూడిపైనే ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారట. శ్రీధర్ తండ్రి కోటగిరి విద్యాధరరావు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత పీఆర్పీలోనూ చేరారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి సీట్ల సంఖ్య పెరిగితే గతంలో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నుంచి జనరల్ అయ్యే అవకాశం ఉందని, అప్పుడు తాను ఆ సీటు కోసం పోటీ పడాలని శ్రీధర్ అనుకుంటున్నారట. శ్రీధర్ పార్టీ మారుతున్నారన్న వార్తల్లో వాస్తవం ఎంతో కానీ ఏలూరులో మళ్ళీ ఆయన రాజకీయాలు చేసే పరిస్థితులు ఉండబోవనే టాక్ మాత్రం స్థానికంగా చాలా బలంగా వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.